ఎలా అయింది ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. కానీ అమరావతిలో సామాన్యుడు కూడా కొనేటట్టుగా రేట్లు అంత పెరగటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే గజం 20-25 ఉందనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఒక 200 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోగలరు. ఇప్పుడే స్టార్టింగ్లోనే 50-60 ఉంటే ఇంకా సామాన్యుడు ఏం కొనుక్కోగలడు అమరావతిలో? దానివల్ల గవర్నమెంటు దానికి స్పందించి రేట్లు అనుకూలంగా ఉండేటట్టుగా దానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం అనేది చాలా కరెక్ట్. కానీ ప్రభుత్వం అమరావతి చుట్టుపక్కల ఉన్న స్థలాలకు రేట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదంటుందిగా. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకపోయినా సరే అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 12,000, 13,000, 15,000 రూపాయల వరకు ఉండేవి గజం. అవి ఇప్పుడు 50-60 చేసేసారు. అంత పెరగటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకు అలా చేశారంటారు? ఏ విధంగా అంటే దానికి మనం ఏమి ఎక్కువ మాట్లాడలేము. ఎందువల్ల అంటే అది అమ్మేది మనోళ్లే కదా, రైతులే కదా, కొనుక్కున్నోళ్ళు. వాళ్ళు అంతకుముందేమో రేట్ రాలేదో వైకాపా ప్రభుత్వంలో చాలా బాధపడ్డరు. ఇప్పుడు మరీ విపరీతంగా 5 రెట్లు ఎక్కువ చెబుతున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అప్పుడు అంత అన్యాయంగా పడిపోవటం కరెక్ట్ కాదు, ఇంత పెరగటం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల గవర్నమెంట్ చర్య తీసుకొని అంత అబ్నార్మల్గా పెరగటం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని నియంత్రించాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. ప్రజల్లో కొనుగోలు శక్తి ఉందంటారా? ప్రజల్లో కొనుగోలు శక్తి అంతగా లేదు. ఇప్పుడు డబ్బులు కూడా కొద్దిగా టైట్గానే ఉన్నారు. అంత ఫ్రీగా లేరు ఎవరు కూడా. అది అసలు ఇవాళ ఉన్న పరిస్థితి మాత్రం ఏదో కష్టపడుతున్నారు. లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా ప్రభుత్వం ఏదో చెయ్యాలి తహతతో బాగా తపన పడి చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. కానీ కొన్ని విషయాల్లో ఇవి కూడా వాళ్ళు లెక్కలో తీసుకొని దాన్ని ధరలను నియంత్రిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కేవలం ఒక అమరావతి కోసమే 52,000 కోట్లు ఎన్నో అప్పు చేశారన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు కేవలం ఒక అమరావతి గురించి చేయడం? అమరావతిని డెవలప్ చేయడం అనేది చాలా చాలా మంచి నిర్ణయం. దాన్ని నేను కాదంటానికి లేదు. ఎందుకంటే మనకు విజయవాడకు తలమానికం ఏది అమరావతి అనేది. అమరావతి డెవలప్ అయితే విజయవాడ మొత్తం కూడా అందరికీ పనులు ఉంటాయి, డబ్బులు కూడా ఇరువుడు ఉంటుంది, 10 మందికి కూడా మేలు జరుగుద్ది. ఇక్కడ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అన్ని యూనివర్సిటీలు కూడా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి అందరికీ కూడా ఉపాధి వస్తుంది. అందువల్ల అది మంచి నిర్ణయమే. అమరావతి డెవలప్ చేయడం అనేది చాలా 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 మంచి నిర్ణయం. అదే లోగడ మన జగన్ గారు అమరావతిని డెవలప్ చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఆయన అది వదిలేశాడు. అదే తప్పు చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజధాని విషయంలో కొంచెం మైనస్. రాజధాని విషయంలో అతను దాన్ని డెవలప్ చేస్తుంటే అతనికి చాలా బాగుండేది, జీవితాంతం ఆయన పేరుండేది. అది ఒకటి వదలటం అనేది జగన్ చేసిన పొరపాటు. ఏది గత ముఖ్యమంత్రి చేయటం అనేది అది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నారు, సాక్షి కడుతుందా లేకపోతే భారతి గారు కడతారని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ అప్పు చేయకుండా పాలిస్తున్నారంటారా? అంటే ఇక్కడ 2 పద్ధతులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకి అర్థం లేకుండా పోయింది. పేదవాళ్ళకి ఇచ్చాడు, అందరూ తిన్నారు, అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటంటే అమరావతిని డెవలప్ చేయడం కోసం అప్పు చేస్తున్నాడు. దానివల్ల దాన్ని అందరూ హర్షించాలి. వాళ్ళు తినటం లేదు, రోడ్లు వేస్తున్నారు, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఉపాధి వస్తుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. మరి అది చాలా మంచి నిర్ణయమేగా, దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఈ పేదవాళ్ళకి ఇయ్యని ఇచ్చాడు, వాళ్ళు ఆ రోజుతో మర్చిపోతారు, తింటున్నారు, వదిలేస్తున్నారు. మరి అదే మనుషులు మళ్ళీ ఏం ఓట్లు వేయలేదుగా వైకాపాకి. నిజం మాట్లాడితే మరి అందరికీ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలలో చాలామంది చదువుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా మంచి పనే చేశాడు. అది దాన్ని నేను కాదంటలేదు. కానీ ఆ తర్వాత ఎవరు గుర్తుపెట్టుకున్నారు? అదే అమరావతిని డెవలప్ చేస్తుంటే గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేవాళ్ళు తెలుసా? గ్యారెంటీగా వచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే అమరావతిని నిర్వీర్యం చేయటమే ఆయన చేసిన పొరపాటు. అందువల్ల ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమరావతిని డెవలప్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.